లార్డ్ టు యు ఆల్. దేవుని కృప పొందాలంటే దేవుని పలుకులు ఆలకించి ఆచరించాలి. దేవుని పలుకులు ఆలకించి ఆచరించిన ఒక భక్తుని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆ భక్తుని పేరు యోబు. యోబు 33:14 యోబు గ్రంథం 33:14 దేవుడు తన భక్తుల ఎడల గమనికల గురించి, వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండారా లేదా అనే అంశాన్ని గురించి చెప్పిన అంశాలు 2 తెలుసుకున్నాం. దేవుడు తన భక్తులను 1 మారు 2 మార్లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు మనం పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మన నడవడికలు గమనిస్తున్నాడు, మంచి చెడు గమనిస్తున్నాడు అని మనము గమనించలేకపోతున్నాం. యోబు భక్తుడు చాలా చాలా తీక్షణంగా, క్షుణ్ణంగా పరిశీలించి తన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అర్పిస్తూ, అతని జీవన విధానం ఎట్లుందంటే తన పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో తన దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ తన జీవితాన్ని మంచిగా కొనసాగిస్తూ ఉన్నాడు. అలా కొనసాగించినటువంటి, అలా దేవుని పలుకులు, దేవుని హెచ్చరికలు, శాసనాలు అనుసరించకుండా ఉల్లంఘించినటువంటి వారిని కొంతమందిని చూసుకున్నాం. వారిలో మొదటతను ఆదికాండం 4:5 కయ్యూను చూద్దాం. తన తమ్ముడు హేబేలు దేవునికి అర్పణలు తీసుకెళ్లేటప్పుడు తను కూడా అర్పణలు తీసుకెళ్ళి దేవునికి అర్పించాలనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి తీసి అర్పణలు పెట్టినప్పుడు దేవుడు అతని అర్పణలు స్వీకరించలేదు. దేవుని యెడల భయభక్తులు ఉన్నటువంటి ప్రతి భక్తుడు వెంటనే, అయ్యా దేవుడు, నా దేవుడు నన్ను గమనించలేదు, నా అర్పణలు స్వీకరించలేదు అని వెంటనే మేల్కోవాలి, వెంటనే జాగ్రత్త పడాల. తప్పిదాల కోసం దేవుని చెంత పాదాల చెంతబడి వేడుకోవాల. నన్ను క్షమించు ప్రభా, నన్ను మంచివానిగా చేర్చును ప్రభా. 2 కొరింథీ 12:9 ప్రకారం నా యొక్క ప్రతి బలహీనత తొలగించు ప్రభా అని వేడుకుంటే తొలగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు అనే విషయం అతను తెలుసుకోలేక మరొక తప్పు చేస్తాడు. ఆ తప్పు రెండోసారి అది గమనిస్తాడు దేవుడు. అదేంటంటే దేవుడు అతనితో డైరెక్ట్గా చెప్తాడు, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అంటే దాని అర్థమైంది, అతని సత్క్రియలు చేయడం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని చిత్తాన్ని ప్రకారం నడుచుకోలేదు, కాబట్టి అతను సత్క్రియలు చేయలేదని విషయము దేవుడు క్షుణ్ణంగా గ్రహించి, ఎందుకు చిన్నబుచ్చుకొని ఉండవు మొహం, నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు కూడా తల ఎత్తుకొని ఆనందంగా ఈ లోకంలో జీవించే అవకాశం నీకు ఉంది కదా అన్నాడు. అంటే ఇది 2 మార్లు. ఒకటేమో లక్ష్య పెట్టలేదు, రెండోది సత్క్రియలు చేయలేదు. ఈ 2 కూడా దేవుడు అతన్ని తెలియజేశాడు. అతని పెడచెవిని పెట్టాడు, దేవుని మాటలు ఆలోచించలేదు. అందుకే దేవుని యొక్క కోపానికి గురి అయి శాపాలు పొంది అడవులు పాలై, అగసాట్లు పాలై, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో విపత్కర పరిణామాలతోనూ ఎదుర్కొంటూ ఉన్నాడనే విషయం దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతి భక్తుడు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా నమ్మి ఈ విధంగా నడుచుకోమని చెప్పి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. దేవుని పలుకులు కనిపెట్టి బ్రతికిన యోబు భక్తుని గురించి తెలుసుకున్నాం. 33:14 యోబు గ్రంథం 33:14 ప్రజలు దేవుని హెచ్చరికలు, పలుకులు, దేవుని మాటలను పెడచెవిన పెట్టి జీవించేటువంటి, ఈ లోకంలో జీవించేటువంటి చాలామంది ప్రజలు వాళ్ళ జీవన విధానంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కడగళ్ళు, అనారోగ్యము, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బంది పడుతూ వాళ్ళకు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఇక్కడ దేవునిలో మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మందిరానికి పోతున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రార్థన సరైన మార్గంలో పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో వాళ్ళు చేయలేదు.
సో తన సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనతో, సొంత పనులతో ఆధారపడి ఎప్పుడో కానీ దేవుని గుర్తు చేసుకోవడం లేదు. సో ఇక్కడ దేవుడు మనం గమనించినట్లయితే అలా చేసుకున్నటువంటి కయ్యూను గురించి దేవుడు కనిపెట్టి అతనికి శాపాలు పెట్టాడు. సో మన జీవితాలు కూడా దేవుడు కనిపెడుతూనే ఉంటాడు, మన ప్రార్థన కనిపెడుతూ ఉంటాడు, మన ఆరాధన ప్రవర్తన చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మన హెచ్చరిస్తూ ఉంటాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చొనక, దివారాత్రులు యెహోవా గ్రంథమును ధ్యానించువాడే ధన్యుడు. అతడు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఏ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుందో మీరు కూడా ఆ విధంగానే చెందుతూ ఉంటారు అని సెలవిచ్చాడు దేవుడు. మీరు ఆ విధంగా అనుసరించినట్లయితే, ఆ విధంగా నడుచుకున్నట్లయితే, దేవుని మాట విన్నట్లయితే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఊరు, వాడ, నగరం ప్రతిది కూడా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా లేరు అని బాధపడుతున్నారంటే మీరు దేవునికి దూరంగా ఉండాలని అర్థం. దయచేసి జీవితాలను సరిచేసుకోండి, దయచేసి జీవితాలను సరిచేసుకోండి. సో యోబు గ్రంథం 23:10 నేను నడుచు మార్గము అంటే ఇక్కడ యోబు చెప్తున్నాడు, యోబు భక్తుడు చెప్తున్నాడు, ప్రజలు చెప్తున్నాడు, నేను నడుచు మార్గము దేవునికి తెలియను, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సోమన వలె కనబడుదును. ప్రజలకందరికీ అతనిచ్చే సంతోషం. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అతను అంత ధీమాగా చెప్తున్నాడు, ఎందుకంటే నేను నడిచే మార్గంలో అంతా దేవునికి తెలుసును, అది శుద్ధమైన మార్గంలో అతను తెలుసు కాబట్టి, శుద్ధమైన పనులు చేస్తున్నాడు కాబట్టి, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, మంచి మార్గాలు నడుస్తున్నాడు కాబట్టి, నా మార్గాలన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి అంతే నమ్మకంతో చెప్తున్నాడు. కాబట్టి ఇలా నడుచుకునేటువంటి నన్ను దేవుడు సువర్ణం వలె మంచి శుద్ధ మనసు కొనగలనిగా దేవునికి నేను కనబడతా, దేవునికి నేను అలా కనబడతా. అలా కనబడినప్పుడు దేవుణ్ణి ఎరిగి యోబు పలికిన మంచి మాటలు ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి యోబు పలికిన మంచి మాటలు. సో ఈ విధంగా ఉన్న స్థితిలో యోబు గ్రంథం 4:10 యోబు తన కోసం వచ్చినటువంటి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. తన కోసం వచ్చిన తన స్నేహితుల నిమిత్తం వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులకు రాకూడదు, వాళ్ళంతా దేవుని సన్నిధిలో ఉండాలా, మంచిగా ఉండాలా, దేవుని హెచ్చరికలు, నిబంధనలు, శాసనాల ప్రకారం నడుచుకోవాలన్నా అత్యధిక ఆసక్తి కలిగి వాళ్ళ కోసం దేవుడు ప్రార్థన చేస్తే, అతని ప్రార్థన విన్న దేవుడు అతని మునుపుటి ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఇరుకులు పడుతున్నాడు, అవన్నీ తొలగించి మునుపటిలాగా సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ క్షేమము అతనికి ప్రసాదిస్తాడు. దేవుడు ఎంత గమనించినాడు, అతను కూడా చెప్తున్నాడు, నా దేవుడు నన్ను గమనిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని అంటున్నాడు. ఈ మధ్యకాలంలో నా కోసం కొన్ని కష్టాలు వస్తే రావచ్చు కాక, ఈ కష్టాల వల్ల నా దేవుడు సంతోషిస్తాడేమో, లెట్ హిమ్ ఎంజాయ్, నా తండ్రి ఎంతో సంతోషపడిని, నాకు అదే కావాలా అని ఉద్దేశంతో అతను ఉన్నప్పుడు అతనికి మునుపటి క్షేమంగా మునుము ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే మంచి జీవితం అతను ప్రసాదించాడు. అంతేకాక అతను తన జీవితంలో చాలా యావదాస్తిని, పిల్లలను, సంపదను మొత్తం కోల్పోతాడు. ఏ రోజు చింతించలేదు, దేవుని చిత్తం, దేవుడు ఇచ్చిందే నాకు చాలు అనేటువంటి ఉత్తమమైన మార్గంలో అతను ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని మునుపటి క్షేమ స్థితిని తీసుకురావడమే కాకుండా అతను తన జీవితంలో యావదాస్తిని ఎంతైతే కోల్పోయాడో దానికి 2 అంతల అతనికి ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మనమంతా గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుని పలుకులు, దేవుని మాటలు, దేవుని హెచ్చరికలు, దేవుని నిబంధనలు ఇవన్నీ అనుసరించి దేవుని ఆనుకొని ఏ విధంగా యోబు భక్తుడు జీవించి తిరిగి తన పిల్లలను, తన ఆవదాసినిచ్చి సంపాదించి ఎంత మనశ్శాంతిగా ఉన్నటువంటి ఆ మనిషి ఎంతటి ధీమా మాటలు చెప్పాడో మనం ఇంతవరకు విన్నాం. మనం కూడా, మీరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగానే యోబు భక్తులాగా నిశ్చలమైన మనసుతో దేవుని ఆనుకొని నువ్వు జీవించినట్టయితే నీ జీవితంలో మంచి మార్పు రాకపోదు, ఖచ్చితంగా వస్తుంది, మంచే జరుగుతుంది. మీరు దేవుణ్ణి ఆనుకొని జీవించాలని, మంచిగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ముగిస్తున్నాను. సో ఇక్కడ చివరిగా నేను చెప్పే అంశం ఏంటంటే, నా పేరు కాలేబు అలియాస్ సివి రమణ, నవోదయ రిటైర్డ్ టీచర్.
నా మొబైల్ నెంబర్ 8897235517. మీ అవసర నిమిత్తం, మీకు ఎటువంటి అవసరం ఉన్నా పర్వాలేదు, మీ అవసర నిమిత్తం మమ్మల్ని ప్రార్థన కోరినట్లయితే ఖచ్చితంగా పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవా దేవుని ప్రార్థన చేసి యేసు ప్రభు ద్వారా మీ అవసరాలు తీర్చే నిమిత్తం, తీర్చున్నంత వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా మాటను అనుసరించి దేవునితో ముందు జీవించగలరని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.